ప్రోడక్ట్ వల్ల ఇంత ఘోరం అవుతుంది అనుకోలేదు. హలో నియర్ అండ్ ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీప్తి. నిహారిక గారి హెయిర్ కేర్ రొటీన్ యూస్ చేసి 3 మంత్స్ తర్వాత రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను అన్నాను కదా. ఇది నా 3 మంత్స్ రివ్యూ. సెప్టెంబర్ 1st వస్తే 3 మంత్స్ అవుతుంది నేను ఈ హెయిర్ కేర్ యూస్ చేయబట్టి. నాది షార్ట్ హెయిర్, ఎందుకంటే గుండు చేయించుకున్నాక వస్తున్న హెయిర్ ఇదంతా అన్నట్టు. సో అప్పటికి కూడా హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది, రఫ్గా ఉందని చెప్పేసి నేను అలా వెతుకుతున్నప్పుడు నిహారిక గారి వీడియో కనిపించింది. ప్రతి ప్రోడక్ట్ గురించి గూగుల్ చేసి తెలుసుకొని మరి పర్చేస్ చేశాను. అందులో ఏవి పడ్డాయి ఏవి పడలేదు అనేది ప్రతిదీ చెప్తాను వినండి. మైక్రోఫైబర్ టవల్ వల్ల అయితే తలస్నానం చేసి రాగానే మనం కాటన్ టవల్తో తుడుచుకున్నప్పుడు అయితే జుట్టు బాగా రాలిపోతుంది. అలా అవ్వకుండా అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. మైక్రోఫైబర్ టవల్ అనేది చాలా బాగుంది. ఎవరన్నా కావాలి అన్నా కానీ ఇప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బొనెట్ క్యాప్ వల్ల ఆయిల్ పెట్టుకున్న వెంటనే బొనెట్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మనకి లైట్గా హీట్ అనేది క్రియేట్ అయ్యి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలా హెయిర్ అనేది ఇంప్రూవ్ కూడా అవుతుంది. అండ్ మసాజర్ వల్ల మనకి రిలాక్సేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది, హెయిర్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. కోమ్కి టీత్ అనేటివి దూరంగా ఉంటాయి, చిక్కులు పడ్డప్పుడు ఈజీగా వస్తాయి, హెయిర్ అనేది రాలకుండా ఉంటుంది. అండ్ సాటిన్ పిల్లో కవర్స్ వల్ల మనకి ఎప్పుడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో కాటన్ పిల్లో కవర్స్ యూస్ చేస్తే జుట్టంతా దానికే పట్టేస్తుంది. అలా కాకుండా సాటిన్ పిల్లో కవర్స్ స్మూత్గా ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది. అండ్ సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ కూడా అంతే, జుట్టునంతా లాగినట్టు కాకుండా నీట్గా వచ్చేస్తుంది. అందుకే సాటిన్ రబ్బర్ బ్యాండ్స్ అనేటివి యూజ్ చేయమన్నారు. ఇలా ప్రతి దాని వల్ల ఒక యూజ్ అయితే ఉంది. వేస్ట్ ఐటమ్ నాకు ఏం పడలేదో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆయిల్ విషయానికి వస్తే కోకోనట్ ఆయిల్లో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి వాడితే విపరీతమైన హెయిర్ ఫాల్ అయింది. ఎంతలా హెయిర్ ఫాల్ అయిందంటే నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను, అంత దారుణంగా పోయింది. సో అప్పుడే నేను అది ఆపేసి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామని బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చాను. తర్వాత కోకోనట్ ఆయిల్ కంటిన్యూ చేశాను. అది సెట్ అవ్వలేదని చెప్పి హోమ్ మేడ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇలా మీ హెయిర్కి ఏది సెట్ అవుతుందో అది చూస్ చేసుకొని వీక్లీ 3 టైమ్స్ పెట్టుకొని మసాజ్ అయితే మంచిగా చేసుకోండి. మసాజర్తో కానీ లేదా మీ ఫింగర్స్తో కానీ. నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసేదాన్ని. హెడ్ బాత్ ప్లమ్ షాంపూతో చేసేదాన్ని. ప్లమ్ షాంపూ హాట్ వాటర్తో కనుక యూస్ చేస్తే విపరీతమైన హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. ఒకసారి గమనించుకోండి ఎవరైనా చేసి ఉంటే. ప్లమ్ షాంపూని గోరువెచ్చని నీళ్ళలో లేదా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే వాష్ చేసుకోవాలి. అప్పుడే బాగా వర్క్ అవుతుంది. అండ్ ప్లమ్ షాంపూ నా ఫేవరెట్ అయిపోయింది. మీరు ప్లమ్ షాంపూ వద్దు అనుకుంటే ఏదైనా మైల్డ్ది సల్ఫేట్ ఫ్రీ షాంపూ చూస్ చేసుకోండి. న్యాచురల్ షాంపూ అయిన కుంకుడుకాయలతో కూడా షాంపూ చేసుకోవచ్చు. అది మీ హెయిర్కి పడుతుందా లేదా అనేది చెక్ చేసుకొని మరి వాడుకోండి. ఆయిలింగ్ చేసినాక వెంటనే లేదా తలస్నానం చేశాక వెంటనే దువ్వకూడదు. అండ్ కండిషనర్ విషయానికి వస్తే కండిషనర్ అయితే చాలా బాగుండింది. కండిషనర్ నా షార్ట్ హెయిర్కి ఇలా అప్లై చేసుకున్నాను. హెడ్ని అయితే ఇలా పెట్టేసుకొని కిందికి అనేసి నేను వాటర్ పోసుకొని షాంపూ చేసుకున్న తర్వాత వెంటనే ఇలా కుదుర్లకి పట్టకుండా ఓన్లీ జుట్టుకు మాత్రమే పట్టేలాగా కండిషనింగ్ అయితే చేసుకునేదాన్ని. ఒక 2-3 మినిట్స్ ఉండనిచ్చి తర్వాత మళ్ళీ అలాగే వాటర్ పోసుకునేదాన్ని కిందికని. సో ఇట్లా బాగుండేది, హెయిర్ అనేది మంచిగా కనిపిస్తుంది. ట్రై చేయండి. తర్వాత ఇలా మైక్రోఫైబర్ టవల్ పెట్టేసుకొని ఇలా పెట్టేదాన్ని. జస్ట్ 15 మినిట్స్లో ఆరిపోతుంది. తర్వాత సీరం అప్లై చేసేదాన్ని. సీరం అనేది ఫ్రీజీనెస్ని తగ్గించి హెయిర్ని షైనీగా కనిపించేలాగా చేస్తుంది. కండిషనర్ కూడా అంతే, స్మూత్గా సిల్కీగా తయారయ్యేలాగా చేస్తుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్లమ్ హెయిర్ మాస్క్ విషయానికి వస్తే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు. యూజ్ చేసినంత వరకు అయితే బాగుంది. ప్లమ్ హెయిర్ మాస్క్కి బదులు మీకు ఏది సెట్ అవుతుందో హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఏమన్నా ఉంటే ట్రై చేసుకోండి, అవి కూడా బాగానే ఉంటాయి. అంతేకాదు నేను టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను. టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేశానంటే ఈ రోజుల్లో డెఫిషియన్సీస్ లేకుండా ఎవరూ ఉండట్లేరు. ఆ డెఫిషియన్సీస్కి తగ్గట్టు నేను టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఈ హెయిర్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయ్యాను. అంతేకాదు మోస్ట్లీ హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏముంటుంటాయి అంటే ఫోలిక్ యాసిడ్, B12, బయోటిన్, బ్లడ్, ఐరన్, D3, థైరాయిడ్, ఇందులో ఏదైనా రీజన్ అయి ఉండొచ్చంట. సో ఒకవేళ కనుక మీకు 50 నుంచి 100 ఎంట్రుకలు పోతున్నట్టయితే ఒకసారి బ్లడ్ టెస్ట్కి ఇచ్చి మీకు ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయో చెక్ చేయించుకోండి. మీ డెఫిషియన్సీస్కి తగ్గట్టు డైట్ అన్నా ప్రిపేర్ చేసుకోండి, సప్లిమెంట్స్ అన్నా తీసుకోండి. సో నాకు హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అవ్వడానికే 1 మంత్ అయితే పట్టింది. ఈ హెయిర్ పోతున్నప్పుడు విపరీతమైన ట్రామా అయితే ఉంటుంది, ఎందుకు ఇంతగానో పోతుంది అనేది. నాకు ప్రోటీన్ కోసం అయితే నేను మకానా తీసుకునేదాన్ని, అలాగే ఈ ఎగ్స్ తీసుకునేదాన్ని, బాదంని డైలీ నానబెట్టుకునేదాన్ని, డ్రై ఫ్రూట్ షేక్ని వీక్లీ 3 టైమ్స్ తాగేదాన్ని. నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మీరు డైట్ చేస్తూ లేదా సప్లిమెంట్స్ తీసుకుంటూ హెయిర్ కేర్ రొటీన్ కనుక చేస్తే మీకు అప్పుడు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను యూజ్ చేసినవి నాకు పడినాయి అని కాదండి, మీ హెయిర్కి ఏది సెట్ అవుతుందో ప్రతి ఒక్కటి అలా చూస్ చేసుకుంటూ అయితే మీరు వాడండి. నాకు ఈ హెయిర్ కేర్ రొటీన్ వల్ల చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. 3 మంత్స్లో నా హెయిర్ ఎంత పెరిగింది అన్న మ్యాటర్ పక్కన పెడితే నాకు హెయిర్ గురించి చాలా కన్సర్న్ అయితే పెరిగింది. బిఫోర్కి ఆఫ్టర్కి హెయిర్ గ్రోత్ అనేది కూడా తెలుస్తుంది. మేబీ 1 ఇయర్ పట్టినా 2 ఇయర్స్ పట్టినా హెయిర్ అనేది హెల్తీగా పెరిగితే చాలు అనుకున్నాను నేను.
బిఫోర్ 3 మంత్స్కి ఇప్పటి 3 మంత్స్కి నా హెయిర్లో ఏం చేంజ్ అయిందంటే ఇలా బేబీ హెయిర్ గ్రోత్ అంతా పెరిగింది. అండ్ మంచిగా ఇట్లా బేబీ హెయిర్ అంతా వస్తుంటే నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. అంతేకాదు షార్ట్ హెయిర్ అంతా ఈవెన్ అవ్వుకుంటూ పెరిగింది కాబట్టి లెంత్ తెలియట్లేదు, కానీ వాల్యూమ్ కానీ టెక్స్చర్ కానీ చాలా డిఫరెన్స్ అయింది. పోనీటైల్కి కూడా అందుతుంది. అండ్ నాకు పడినవన్నీ మీకు పడాలని నేను చెప్పట్లేను. ఇవన్నీ చేస్తూ కనుక మీరు పాటిస్తే మీకు హెయిర్ పెరుగుతుందని చెప్తున్నాను. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ. నాకు నిహారిక గారి హెయిర్ కేర్ రొటీన్ అనేది బాగా వర్క్ అయింది. తను చెప్పినవన్నీ నా హెయిర్కి తగ్గట్టు నేను సెట్ చేసుకుంటూ వాడాను. మీరు సెట్ చేసుకుంటూ వాడండి. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.